మంచు కుటుంబంలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఆస్తి వివాదాలు, కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న మనస్పర్ధలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చాన్యాంశంగా మారాయి. ముఖ్యంగా మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఒక ఫంక్షన్లో తమ్ముడు మంచు మనోజ్ను చూడగానే మంచులక్ష్మి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. అక్కా తమ్ముల మధ్య బంధాన్ని చూసి అక్కడున్న వారంతా ఎమోషనల్ అయ్యారు. నిన్న అంటే శనివారం రాత్రి హైదరాబాద్లో నిర్వహించిన సెలబ్రిటీ ఫ్యాషన్ షోలో మంచు మనోజ్ తన అక్క మంచులక్ష్మిని సర్ప్రైజ్ చేశారు. తన సోదరి లక్ష్మి స్టేజ్ పై ఉండగానే తనకు తెలియకుండా మంచు మనోజ్ ఆమె వెనక వచ్చి నిలబడ్డారు. సడన్ గా మనోజ్ చూసిన మంచు లక్ష్మి ఆయన్ను పట్టుకుని ఎమోషనల్ అయ్యారు. మనోజ్ పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్న వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. ఇక మంచు మనోజ్ విష్ణుల మధ్య కొంతకాలంగా గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే. వీరి పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీసులకి కంప్లైంట్ కూడా చేసుకున్నారు. మంచు మనోజ్ తన ఇంట్లోకి చొరబడి కారు లాక్కెళ్లాడని సోదరుడు విష్ణుపై పోలీసులకి దొంగతనం ఫిర్యాదు చేశారు. కేసు తన కూతురు బర్త్డే వేడుక జరుపుకునేందుకు జైపూర్ వెళ్లగా తన ఇంట్లోకి విష్ణు మనుషులొచ్చి మనోజ్ ఇంట్లోని కారులో విలువైన వస్తువులు దొంగిలించారని మనోజ్ పోలీసులకి కంప్లైంట్ చేశారు. దీని తర్వాత మోహన్ బాబు ఇంటి గేట్ ముందు మంచు మనోజ్ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మంచు మనోజ్ కంప్లైంట్ లో, నా కూతురు బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 1న రాజస్థాన్కి భార్య పిల్లలతో వెళ్లాను. నేను లేని సమయంలో విష్ణు సుమారు 150 మంది అనుచరులతో అక్రమంగా నా ఇంట్లోకి చొరబడి వస్తువుల్ని ధ్వంసం చేశారు. నా భద్రతా సిబ్బందిపై దాడి చేయటమే కాకుండా నా కారును కూడా ఎత్తుకెళ్లారు అని పేర్కొన్నారు. అంతకుముందు హైదరాబాద్ శివారు ప్రాంతం పహడీ షరీఫ్లోని జలపల్లిలో మోహన్ బాబు ఇంట్లోకి చొరబడేందుకు మనోజ్ ప్రయత్నించారు. మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్ తన కుటుంబంతో సహా అక్కడికి వెళ్లారు. అయితే అందరినీ పోలీసులు దూరంగా ఆపేశారు. కానీ మనోజ్ ను మాత్రం ఇంటి వరకు అనుమతించారు.